ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి చెప్పుకొస్తే ఫోన్ ట్యాపింగ్లో మొన్నేదో టీవీ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు నాకేం సంబంధమో అని. నీకు సంబంధం లేకుండానే ఫోన్ ట్యాపింగ్ అయిందా? నువ్వు చెప్పకుండానే ఇతరుల ఫోన్లు వాళ్ళు ట్యాప్ చేశారా? పాపం ఒక సామాజిక వర్గానికి చెందిన పోలీస్ ఆఫీసర్లందరినీ కూడా గంప గుత్తగా బలి చేసి అయిపోయారు. ఈయన చెప్తే వాళ్ళందరూ విన్నారు, కానీ వాళ్ళ ప్రొటెక్షన్ మాత్రమే ఈయన పోవడం లేదు. ఈ రకంగా నమ్మించి పని చేయించుకొని మోసం చేసే వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన నిజస్వరూపం చాలామందికి తెలియదు. హైదరాబాద్ చుట్టూ 1000 ఎకరాలు కల్వకుంట్ల కుటుంబానికి ఎక్కడి నుంచి వచ్చినాయండి? తీన్మార్ మల్లాన చెప్తాడు కదా ఎవిడెన్స్తో సహా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా వస్తుంది కదా ఎవిడెన్స్తో సహా. 1000 ఎకరాల భూములు మీ పూర్వీకుల నుంచి వచ్చినాయా? ఈ 10 సంవత్సరాలలోనే కదా మీ పేరు మీద బినామీల పేర్ల మీద 1000 ఎకరాల భూములు కొన్నారు. అరూరు రమేష్ గారికి వరంగల్ చుట్టూ 100 ఎకరాల భూములు ఎక్కించి వచ్చినాయండి. ఏం చేస్తే 100 ఎకరాల భూములు కొనొచ్చండి? ఎట్లయితే 100 ఎకరాల భూములు కొనొచ్చు ఆయన అఫిడవిట్లో పెట్టాడు. అఫీషియల్ అఫిడవిట్లోనే ఆయన భూముల వివరాలను పెట్టాడు. ఎక్కడి వచ్చాయండి 100 ఎకరాలు? ఎక్కడికక్కడ భూ కబ్జాలకు పాల్పడడం వలనే ఇది సాధ్యమైంది. అమాయకులను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తప్పుడు పత్రాలు సృష్టించి అధికారులను లొంగ తీసుకొని అన్ని వాళ్ళ పేర్ల మీద పట్టాలు చేసుకున్నారు, వెంచర్స్ చేశారు. ఇలాంటి దుర్మార్గులను వదిలిపెట్టద్దు, ఇలాంటి దుర్మార్గులను వదిలిపెట్టొద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ద్వారానే వరంగల్ అభివృద్ధి సాధ్యమవుతుంది. 24వ తారీఖున కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా జిల్లా అభివృద్ధి పైన ఒక చక్కటి ప్రణాళికను మన ముందు పెట్టాడు. అదే అమలు పరచడానికి మేమంతా ప్రయత్నం చేస్తాం. అందుకే జిల్లా ప్రజలను కోరుతున్నాను, కాంగ్రెస్ పార్టీని బలపరచండి, సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచండి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి. బీజేపీ ద్వారా రేపు సమాజానికి జరిగిపోయే ప్రమాదాన్ని కనిపెట్టండి. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేసి మన బ్రతుకులను ఆగం చేసే బీజేపీ దుశ్చర్యలను కనిపెట్టండి. రక్షణ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.